కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామ పరిధిలోని గర్రెపల్లికు బస్సు సౌకర్యం కల్పించాలని, బస్సు సౌకర్యం లేకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామ యువకుడు దోకిడి తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యంతో పాటు గర్రెపల్లిలోనే రేషన్ బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గ్రామ యువకులు కోరారు. గర్రెపల్లిలో శనివారం విలేకరులతో దోకిడి తిరుపతి మాట్లాడుతూ, గతంలో గర్రెపల్లికు సరైన రోడ్డు నిర్మాణం లేక బస్సు సౌకర్యం కల్పించలేదని, ఇప్పుడు తమ గర్రెపల్లికు రోడ్డు నిర్మాణంతో పాటు బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగిందని, తమకు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. గర్రెపల్లిలో నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించడం సంతోషంగా ఉందని వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రేషన్ బియ్యం కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకోవాల్సి వస్తుందని, సోమారం పరిధిలోని 4 పల్లెలకు ఒక్కడే రేషన్ డీలర్ ఉండడంతో అంత దూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరో డీలర్ను నియామకం చేసి తమ పల్లెలోనే బియ్యం ఇస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్నవారు అంత దూరం వెళ్లి బియ్యం తీసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్ మెన్ పనితీరు చాలా ఇబ్బందిగా మారిందని, తమకు ఏమైనా ఉత్తరాలు వస్తే సోమారంలో ఇస్తున్నాడని, దీంతో రోజులు గడుస్తున్నా లెటర్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కోడిగాని రాజేశ్వరరావు, కోడగాని కిషన్ రావు, దోకిడి తిరుపతి, తీపిశెట్టి మహేష్, జాల రమేష్, దోకిడి నరేష్ తదితరులు ఉన్నారు. నా పేరు తీపిశెట్టి మహేష్, మాది గర్రెపల్లి గ్రామం. ఇది వరకు మా ఊరికి రోడ్డు సౌకర్యం లేక బస్సులు కానీ వేరే ఆటోలు కానీ ఏవి రాలేదు. ఇప్పుడు మా ఊరికి తార్ రోడ్డు శాంక్షన్ అయింది. నూతన గ్రామ పంచాయతీ నాకు వాగుపైన బ్రిడ్జ్ సౌకర్యం లేకుండా ఇప్పుడు బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గౌరవ మంత్రి గారిని మేము కోరుకునేది ఏమిటంటే, మా ఊరికి బస్సు సౌకర్యం, కట్టుకూరు నుంచి కరీంనగర్ బస్సును మా ఊరు నుంచి తిప్పవలసిందే కోరుకుంటాం. అలాగే మోడల్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు మా గ్రామంలో ఉన్నారు. వారి కోసం కూడా మోడల్ స్కూల్ వెళ్ళే బస్సుకు మా ఊరు నుంచి సౌకర్యం కల్పించాలని మంత్రి గారిని సవినంగా వేడుకుంటున్నాము. దయచేసి స్పందించి మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాము. ఇది వరకు రోడ్డు లేక చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. ఇటు సమస్యను పరిష్కరించి రోడ్డు శాంక్షన్ చేసి మరియు బ్రిడ్జ్ శాంక్షన్ చేసేందుకు గౌరవ మంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము గ్రామం తరఫున. ఇది ఒక సమస్య కూడా పరిష్కరించి సహాయం చేయాలని మంత్రి గారిని సవినంగా వేడుకుంటున్నాము. మా ఊరు వచ్చేసి సైదాపూర్ మండలంలోని గర్రెపల్లి విలేజ్ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది. గతంలో మాకు ఇక్కడ రేషన్ బియ్యం ఇచ్చేది. ఇప్పుడున్న డీలర్ గారు ఇక్కడ బియ్యం ఇస్తలేడు. ఎవరైనా పోవాలంటే 2 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. దీన్ని తక్షణమే మన మంత్రి గారు కానీ, మన ఉన్న లోకల్ లీడర్స్ కానీ దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేయాలని, అలాగే పోస్ట్ ఆఫీసు మాకు ఇంతకుముందు 50-472 ఉండేది, సైదాపూర్ విలేజ్ కింద ఉండేది. ఇప్పుడు వెన్నెపల్లి కిందకి వస్తున్నాయి. ఆ ఒక్క లెటర్ కూడా మాకు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చిన లెటర్లు మన సోమవారం విలేజ్లో ఇచ్చిపోతున్నారు. అతను దీని శ్రద్ధ తీసుకోవాలని సెంటర్ వారు ఎవరైనా కానీ దానికి సంబంధించిన అధికారులు స్పందించాలని, అలాగే మేము గతంలో చాలా ఇబ్బందులతోనే ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు రోడ్డు అయింది, అలాగే బ్రిడ్జి అయింది. ఈ కట్కూరు కన్నారం బస్సు మా ఊరి మీదుగా, అలాగే పిల్లలు మోడల్ స్కూల్కి వెళ్ళటకు ఇబ్బంది పడుతున్నారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే వెళ్ళే బస్సు ఇలా పంపిస్తారని మంత్రి గారికి మా గర్రెపల్లి గ్రామ ప్రజల నుండి మా కోరిక నెరవేర్చాలని కోరుకుంటూ, అలాగే మాకు ప్రతి పల్లె బస్సు సౌకర్యంతో పాటు ప్రగతిలో మాకు బస్సు కావాలని మంత్రి గారిని వేడుకుంటున్నాము. మా ఉద్దేశపూర్వకంగా హుస్నాబాద్కు ప్రత్యేక నిధులు తీసుకొచ్చిన మంత్రి గారు, అలాగే మొట్టమొదటి మంత్రి గారు హుస్నాబాద్ కావడం మా గర్రెపల్లి నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే సౌకర్యం చేయాలని వేడుకుంటున్నాము. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.